ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రావణ పౌర్ణమి హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంచల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో ప్రత్యేకత హయగ్రీవ జయంతి, శ్రావణ పౌర్ణమి, వీటి విశిష్టత ప్రాధాన్యత గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈ రోజు తిథి పౌర్ణమి ఉదయం 8:03 వరకు ఉంది. అనంతరం బహుళ పాడ్యమి, ఇది తెల్లవారుజామున 5:39 వరకు ఉంటుంది. నక్షత్రం శతభిషం, రాత్రి 8:22 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, రాహు సంచారం మేషక్షేత్రంలో, కర్కాటక క్షేత్రంలో శుక్ర సంచారం వక్రస్థితి, రవి బుధుల సంచారం సింహక్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి, రవి బుధుల కలయిక ఉత్తమ నిపుణ యోగాన్ని కలిగిస్తోంది. ఈ సింహక్షేత్రంలో చక్కటి నైపుణ్యాన్ని కలిగించడానికి ఈ యోగం ఉపకరిస్తుంది. కుజ సంచారం కన్యాక్షేత్రంలో, కేతు సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచార పరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. తొందరపాటు సంఘటనలు ఆర్థికంగా కూడా ఉంటాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా కలిసి వస్తాయి. సామర్థ్యం ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి మహిళలకు కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ రాబడిని పెంపొందింప చేసుకునేటువంటి కార్యకలాపాలు కూడా అభివృద్ధికి నోచుకుంటాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు ఆలస్యంగా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యకలాపాల్లో గందరగోళ పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే నియంత్రించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆర్థిక అవరోధాలు ఎదుర్కోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతాయి. ప్రతి పనిని గట్టి పట్టుదలతో పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ చేకూరుతాయి. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మంచి నిర్ణయాల ద్వారా, మంచి సంకల్పాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. గ్రహ ప్రతికూలతని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కుటుంబ పరంగా సఖ్యతని పెంచుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. సమర్థత పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. బుద్ధి బలం అభివృద్ధికి సహకరిస్తుంది. కార్యకలాపాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. ఆర్థిక విజయాలు
సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం, ఆర్థిక బలం సమాంతరంగా గోచరిస్తాయి, అభివృద్ధిని నోచుకుంటాయి. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం వంటి ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి విజయాన్ని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సానుకూల పరిస్థితులు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విషయాలు సాధించగలుగుతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. పట్టుదల పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మనోధైర్యాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యకలాపాలు లాభిస్తాయి. మహిళలకు సమర్థత పెరుగుతుంది. గతంలో ఉన్నటువంటి మానసిక భీతి తగ్గుతుంది. ధైర్యంగా కార్యకలాపాలని కొనసాగించాలనేటువంటి సంకల్పాలు ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు పొందగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి దూకుడు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాలు కూడా అనుకూలతని పెంచుతాయి. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సానుకూల వాతావరణం వృత్తిపరంగా నెలకొంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. లావాదేవీలు ఆర్థిక పరంగా వ్యాపారంగా వారికి ఉపకరిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి విజయాలు విద్యాపరంగా విద్యార్థులు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. నైపుణ్యం పెరుగుతుంది. స్తోమత పెరుగుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. సానుకూల వార్తలు సినీ రంగం వారికి లాభిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకుని విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి సులభ రీతిలో విజయాలు సాధ్యపడతాయి. న్యాయవాద వృత్తి వారికి కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ సంఘటనలు వేగవంతమవుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్లు దొరుకుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అలసత్వం ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అవమానకర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, కార్యదీక్ష వ్యాపార రంగం వారికి తప్పనిసరి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా సమర్థించుకుని ఎదుర్కొని విజయాలు క్రీడారంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి ఆకస్మిక విస్మయాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే అయినప్పటికీ ఎదుర్కొని అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు సినీ రంగం వారికి తారసపడతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు ఏర్పడినప్పటికీ సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అభివృద్ధిని వేగవంతంగా పొందటానికి, అవమానకర సంఘటనలు దూరం చేసుకోవటానికి, ప్రమాదాలని దూరం చేసుకుని విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఈరోజు మీకు లబ్ధిని కలిగిస్తుంది, మేలుని కలిగిస్తుంది. ప్రమాదాలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. సమర్థత పెరుగుతుంది. విజయాలు సాధించగలుగుతారు.
ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సత్సంబంధాలతో కూడిన సమైక్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సామూహిక విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యకలాపాలని సంపూర్ణంగా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని, మిత్రత్వాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తొలగిపోతాయి. అభివృద్ధి పొందగలుగుతారు. సానుకూల నిర్ణయాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సత్సంబంధాలు మెరుగుపడతాయి. సంకల్పాలు నెరవేరుతాయి. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య రక్షణ పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. బుద్ధి బలం అభివృద్ధికి సహకరిస్తుంది. కార్యకలాపాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం, ఆర్థిక బలం సమాంతరంగా గోచరిస్తాయి. అభివృద్ధిని నోచుకుంటాయి. రాజకీయ రంగం వారికి సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు ఆలస్యంగా కలిసి వస్తాయి. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో శీఘ్రగతిని విజయాలు ప్రాప్తిస్తాయి. మంచి కార్యకలాపాలు రూపొందించి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణలో సానుకూల ఫలితాలు, సత్ఫలితాలు అభివృద్ధిని, సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. పరిశోధనలు ఫలిస్తాయి. నూతన కార్యకలాపాలు శాస్త్రజ్ఞులు రూపొందించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. సామూహిక కార్యకలాపాల్లో గుర్తింపు లభిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. ప్రతిబంధకాలు సినీ రంగం వారికి తొలగిపోతాయి. మంచి కార్యకలాపాలు వృత్తిపరంగా చేపట్టి కీర్తిని పొందగలుగుతారు. ఈ రోజు ధనుసు రాశి వారు ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఉత్తమ విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. పరిష్కారాలు సమస్యలకు వేగవంతమవుతాయి. సానుకూల వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. అభివృద్ధిని కలిగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మందత్వం కొనసాగుతుంది. ప్రతి పని ఆలస్యంగా చేపట్టి అంతిమ విజయాలు ఆలస్యంగా పొందగలుగుతారు. సమర్థత తగ్గుతుంది. కాలయాపన పెరుగుతుంది. కార్యకలాపాల్లో నత్తనడక కొనసాగుతుంది. సానుకూల ఫలితాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, పట్టుదల తప్పనిసరి, శ్రద్ధ తప్పనిసరి. సానుకూల ఫలితాలు మహిళలు పొందలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆలస్యమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి కఠిన పరీక్షలు ఉంటాయి. నూతన కార్యకలాపాలు
సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకోవటానికి, శ్రద్ధని పెంపొందింప చేసుకోవటానికి, వేగవంతమైనటువంటి విజయాలు పొందటానికి హయగ్రీవుణ్ణి స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకుని విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మంచి విషయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో విభేదాలు తలెత్తుతాయి. కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. సానుకూల ఫలితాలు సామరస్యంగా పొందలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. మహిళలు అత్యంత జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు కుటుంబ పరంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సానుకూల ఫలితాలు న్యాయపత వృత్తి వారికి తగ్గుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. కఠిన నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విషయాలు సాధించడానికి శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం వంటి ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తే ప్రతిబంధకాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఆర్థిక అనుకూలత, ఆరోగ్య రక్షణ పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆందోళన ఉన్నప్పటికీ నియంత్రించి ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన తగ్గుతుంది. సానుకూల వార్తలు వ్యవసాయ రంగం వారు వినగలుగుతారు. సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంకల్పాలు నెరవేరుతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ, వ్యయం ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలకై తాహతహ పెరుగుతుంది. కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితులు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి, ఏలినట్స్ ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగించుకోవటానికి శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ పరిణామాలు చేకూరాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సంకల్పాలు నెరవేరాలని, ఆర్థిక వృద్ధి ఏర్పడాలని, గురువారం సందర్భంగా, హయగ్రీవ జయంతి సందర్భంగా, శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీ హయగ్రీవ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ పూర్ణిమను జంఝాల పూర్ణిమగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. జంఝాల పూర్ణిమ సందర్భంగా పాత యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టి నూతన యజ్ఞోపవీత ధారణ చేయాలి. నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని 11 సార్లు జపించుకుంటూ నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేయాలి. అలా చేస్తే గాయత్రి మాత విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ పూర్ణిమను హయగ్రీవ జయంతిగా మనం జరుపుకుంటాం. రాక్షసులు వేదాలను దొంగిలిస్తే హయగ్రీవ జయంతి రోజు వేదాలను తిరిగి తీసుకొచ్చాడు. కాబట్టి హయగ్రీవుణ్ణి ఆరాధిస్తే విద్యాబుద్ధులు లభిస్తాయి. లౌకిక, పారలౌకిక విద్యలను హయగ్రీవుడు త్వరగా అనుగ్రహిస్తాడు. గుర్రపు తల, మిగిలిన భాగం మానవ దేహమైన హయగ్రీవుడు జ్ఞానానికి అధిదేవత. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే ధ్యాన శ్లోకాన్ని ఈరోజు చదువుకోవటం ద్వారా శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే హయగ్రీవ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో అద్భుతమైన జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవుడికి శనగపప్పుతో చేసిన పాయసం సమర్పిస్తే భూమి వివాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. అలాగే సంగీత రంగంలో, నాట్య రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించాలని భావించేవాళ్ళు
హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పూలమాలికను అలంకరించి హయగ్రీవుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. హయగ్రీవుడికి ఉలవలు, ఉడకబెట్టిన గుగ్గిళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సంగీత నాట్య రంగాలలో, కళారంగంలో, మేనేజ్మెంట్ రంగాల్లో విశేషమైన పురోభివృద్ధిని సాధించవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ శ్రీవాస్తు అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ పూర్ణిమ, విశిష్టకరమైనటువంటి చంద్రతత్వానికి నిదర్శనం. అసుతోషుడైనటువంటి చంద్రశేఖరుడు యొక్క ప్రభావం మీ గృహంలో ఎలవేళలా మానసిక శాంతిని కలిగించడానికి, పరమేశ్వరుని యొక్క అభిషేకంతో పాటుగా మీరు స్నానం చేసే సమయంలో నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని గనక పవిత్రవంతమైనటువంటి స్నానాల్ని గనక ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది. అంతేకాదు, మీ గృహంలో పరిశుభ్రత చేసేటువంటి సమయంలో బండలను తుడిచేటప్పుడు కొద్దిగా ఉప్పు నీటిలో వేసి గనక తుడిచినట్లయితే నరఘోష ప్రభావం నుంచి ఇంటిల్లిపాది కూడాను బయలుపడి శాంతియుతమైనటువంటి సహజీవనాన్ని సాధించడానికి చాలా చక్కటి తరుణోపాయం ఈ పూర్ణిమ. ఈ పూర్ణిమ నాడే హయగ్రీవ తత్వంలో విరాజిల్లేటువంటి స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధించడానికి, విద్యార్థులలో జ్ఞాన తేజస్సు పెంపొందించుకోవడానికి, విద్యా వినయ సంపత్తితో జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి హయగ్రీవ జయంతి అనేటువంటిది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను జరుపుకుంటారు. అంతేకాదు, ఈరోజు సంస్కృత భాషా దినోత్సవ సందర్భంగా సంస్కృతానికి సంబంధించినటువంటి పాఠ్య గ్రంథాలు గనక ఉన్నట్లయితే వాటిని 10 మందికి గనక మీరు వితరణగా ఇచ్చినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సరస్వతి కటాక్ష వీక్షణాలు మీ ఇంటిలోని విద్యార్థులకు సహకరిస్తుంది ఆ చక్కని తల్లి అని చెప్పేసి శాస్త్రం. ఈ రోజున తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకార్చన నిర్వహించాలి. ఈరోజు చంద్రతత్వానికి నిదర్శనమైనటువంటి పాలు, పెరుగు అనేటువంటిది కూడా దానం గనక చేసినట్లయితే చాలా విశిష్టవంతమైన అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రావణ పూర్ణిమ పరిపూర్ణవంతమైనటువంటి చంద్రతత్వానికి నిదర్శనం కాబట్టి పూర్ణచంద్రోదయ తత్వరీత్యా పూర్తి వెన్నెల కలిగినటువంటి ఈ సుదినాన వెండి గిన్నెలో పాలు పోసి దానిలోనే సుగంధ పరిమళ ద్రవ్యాలను కూడాను వేసి పటిక బెల్లం, తేనె మొదలైనటువంటి ద్రవ్యాలను ఆ పాలలో వేసి చంద్రుని యొక్క కాంతి పుంజాలు ఆ పాలలో పడేటట్టుగా 11 నిమిషాల పాటు ఉంచి ఇంటిల్లిపాది కూడాను ఆ యొక్క అమృత తత్వాన్ని గనక స్వీకరించినట్లయితే ఇంటిల్లిపాదికి కూడాను మానసిక శాంతితో పాటు చక్కటి ఆలోచన సరళితో జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి అద్వితీయమైన సుదినంగా ఈ యొక్క పూర్ణిమ సహకరిస్తుంది. శ్రావణ పూర్ణిమ విశిష్టతను ప్రతి ఒక్కరూ కూడాను గమనించి లలితా పరమేశ్వరీ దేవి యొక్క స్తోత్రపట్నం కూడాను ఈ రోజున పఠించినట్లయితే చక్కటి వాక్శుద్ధి కలిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి నిరాటంకంగా ప్రవేశించడానికి వీలుగా మీరు చేయవలసినటువంటి విధి విధానం ఏంటంటే, తూర్పు దిశలో మీరు వెదురు మొక్కను నాటి పెంచండి. అలా కుదరకపోయినట్లయితే ఇంటి ముఖద్వారానికి 2 వైపులా కూడాను 6 అంగుళాల పొడవు గల వెదురు పుల్లలను వేలాడదీయండి. ఇలా గనక చేసినట్లయితే ఎప్పటికీ కూడాను ఆర్థిక ఇబ్బందులు రానేరావు. వెదురు పుల్లలు అనేటువంటివి ఇంత విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. అలాగే ఇంటి ముఖద్వారంపై లక్ష్మీ గణపతి యొక్క ప్రతిమను మీరు గనక చెక్కించినట్లయితే వినాయకుడు విఘ్నహర్త కనుక మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి కలకాలం ఉండేటట్టుగా ఆయన
అనుగ్రహాన్ని మీ ఇంటిల్లిపాదికి కూడాను ప్రసరింపచేస్తాడన్నమాట. మోతీ శంఖాన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి మీరు డబ్బులు దాచుకునేటువంటి బీరువాలో గనక ఈ మోతీ శంఖాన్ని గనక ఉంచినట్లయితే, ఈ మోతీ శంఖం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి పలు రంగాలలో అభివృద్ధిని సాధించడానికి కూడాను ఇది సహకరిస్తుంది. కాబట్టి మోతీ శంఖం శ్రావణ మాసంలో మీరు బీరువాలో దాచండి. ఇలా ఉంచటం వల్ల ఎల్లవేళలా కూడాను లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నీటిని అందించే బావి, పంపు మొదలైనవి ఆగ్నేయ మూలలో గనక ఉన్నట్లయితే వెంటనే వాటి యొక్క స్థానాన్ని మాత్రం మీరు వాస్తురీత్యా మార్చి చూడండి. అంటే పంపులు ఎక్కువగా ఆగ్నేయ దిశలో ఉండకూడదు అని చెప్పేసి. ఈశాన్య మూల రాగి చెంబులో నీరు పోసి దానిలో ఒక మారేడు దళాన్ని ఉంచండి. ఈ శ్రావణ మాసం అంతా కూడాను ఈ విధి విధానాన్ని గనక పాటించినట్లయితే సర్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వల్ల మీ ఇంటిలో సకల ఐశ్వర్యాలు కూడాను వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని శ్రావణ శ్రీవాస్తు అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంపదల శ్రావణం అనే అంశానికి స్వాగతం. సంపదను అందించే మహాలక్ష్మి శ్రావణ లక్ష్మి. అలాగే ఆ సంపదలను ఎలా మనం స్వాధీనం చేసుకోవాలో బోధించేటటువంటి మార్గం వేద మార్గం. సనాతన భారతీయం ఆధ్యాత్మిక మార్గంలో సనాతన భారతీయ వైదిక పద్ధతులను అనుసరించి వేదాధ్యయనం చేసే వారంతా కూడా శ్రావణ పౌర్ణిమ నాడు యజ్ఞోపవీతాన్ని నూతనంగా ధరిస్తారు. పూర్వం ధరించిన యజ్ఞోపవీతాన్ని ఈ రోజున విసర్జన చేస్తారు, విడిచిపెడతారు. ఈ క్రమంలో పాటించే విధులేవి? హయగ్రీవ జయంతి ఈనాటి మరొక విశేషం. ఏ విధమైనటువంటి పద్ధతులను అనుసరిస్తే హయగ్రీవుడు మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఆలోచన చేస్తే శ్రావణాన్ని సంపదల మాసంగా ఎలా మార్చుకోవచ్చునో తెలియవస్తుంది. ప్రతి క్షణం కూడా విశేషంగా మనం ఆధ్యాత్మికంగా ఆధునికంగా ఏ విధంగా మనం మేలుకతరంగా మార్చుకోగలుగుతామో ఆలోచించేటటువంటి పద్ధతులలో ఆది దైవికంగా, ఆది భౌతికంగా, ఆధ్యాత్మికంగా త్రివిధ పద్ధతులలో హయగ్రీవ జయంతి కనుక ఈ సందర్భాన్ని సంస్కృత భాషా దినోత్సవంగా కూడా ఈనాడు మనమంతా అనుసరిస్తున్నాం. అలా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం ఎందుకు? వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి వారు ఆషాఢమాసం చక్కగా వర్షాలు కురిసిన తదుపరి శ్రావణ మాసం పుబ్బ, ఈ కార్తె అంతా కూడా వర్షాలు జల్లులు జల్లులుగా కురుస్తూనే ఉంటాయి. ఆషాఢ కార్తెలో, అందులో ఆశ్లేష కార్తెలో వర్షాలు కురిస్తే దరిద్రం వదులుతుంది అని సామెత. అలాగే మఖ పుబ్బ, ఈ కార్తెలలో మఖలో వర్షం మరుపుకు వస్తే భయంకర క్షామం అని కూడా సామెతల ప్రపంచం తెలియజేస్తుంది. ఆశ్లేష, మఖ, పుబ్బ ఈ 3 మార్తల కాలానికే వర్షాకాలం అని కార్తె విజ్ఞానం వివరిస్తుంది. ఇలా వర్షాలు విరివిగా ఆరంభం కావడంతో నాటిన ఆ విత్తనములు అంకురారోపణం మొలకెత్తగా పాడి పంటలతో ధరిత్రి సస్యశ్యామలంగా ఉండాలి అనే కోరికతో శ్రావణ మాసంలో పౌర్ణిమ నాడు వేదాధ్యయనం చేసే నిమిత్తమై ధరించినటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని మార్చుకొని నూతనంగా ధరిస్తారు నైష్ఠికులు. సత్సంకల్పంతో చేతికి రక్షా పౌర్ణిమ ఏ విధంగా రక్ష దారం ధరిస్తామో అలాగే ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ వేదం నాది, ఈ శాస్త్రాధ్యయనం నేను చెయ్యాలి అనే సంకల్పాన్ని దృఢం చేసుకోవడం కోసం యజ్ఞోపవీతాన్ని ధరించాలి అంటుంది ఆచారకాండ. యజ్ఞోపవీతాన్ని వేదాధ్యయనం చేసేటటువంటి వారు మాత్రమే ధరించాలి. వేదాధ్యయనం చేయనటువంటి వారికి యజ్ఞోపవీతం ధరించే అవసరము, అర్హత లేవు అని కూడా శాస్త్ర ప్రమాణం.
ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వధత్తే సవ్యమితి యజ్ఞోపవీతమేతదేవ విపరీతం ప్రాచీన వీతకం సంవీతం మానుషం అని వేద ప్రమాణం. సహవే దేవానాం చాసురాణాం చ యజ్ఞో ప్రతతావాస్తాం. ఎంత చక్కటి కథ ఇది అంటే, పూర్వం బ్రహ్మదేవుడు స్వర్గాన్ని సృష్టించి దేవతలకు ఇచ్చాడు. రాక్షసులు మాకు కూడా ఇవ్వాలి, మేము కూడా కశ్యప ప్రజాపతికి సంబంధించిన ఆ వంశానికి చెందిన వారమే కదా అంటూ యుద్ధానికి దిగడంతో దితి అదితి ఈ ఇరువురికి సంబంధించిన సంతానమే దైత్యులు దేవతలు. స్వర్గం వారికి ఇవ్వడంతో అసురుల బాధ గ్రహించిన బ్రహ్మదేవుడు వారు తపస్సు చేశారు. తపః ఋతం తపః సత్యం తపః శాంతం తపః తపోతమః ఇలా ఏవేవో చెప్పి మీరు తపస్సు చేయండి అన్నారు. వీళ్ళంతా వెళ్ళారు, తపస్సు చేశారు. తపస్సు చేశాం కదా, స్వర్గం మాకు ఇవ్వండి అంటూ అడిగారు. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి యజ్ఞోపవీతం లేకుండా తపస్సు చేశారు అన్నాడు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి యజ్ఞోపవీతం ధరించి, శుక్రాచార్యుడు వాళ్ళ గురువు ద్వారా యజ్ఞోపవీతం స్వీకరించి ధరించి తిరిగి వచ్చి మళ్ళీ తపస్సులు చేసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మేము చేశామండి మాకు ఇవ్వండి అని అడగగా బ్రహ్మదేవుడు ఇది 3వసారి మీ రాక, ఈ తదుపరి మీకు వచ్చే అధికారం లేదు, ఇప్పుడు తప్పుగానే వచ్చారు. యజ్ఞోపవీతాన్ని మీరు అపసవ్యంగా ధరించారు అంటూ వివరించాడు. ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వధత్తే. గృహారంభం, గృహప్రవేశం, బారసాల, అక్షరాభ్యాసం, అన్నప్రాశన, వివాహం, ఉపనయనం ఇలా ఏ శుభకార్యమైనా యజ్ఞోపవీతం ఎడమ భుజం పైన ఉండాలి. పైతృక కర్మలు, శ్రాద్ధ కర్మలు చేసే సమయంలో కుడి భుజం మీద ఉండాలి. రాక్షసులైన మీరంతా కూడా యజ్ఞోపవీతం విలువ తెలియక, అర్థం తెలియక ఇలా ఎడమ భుజం పైన కాకుండా కుడి భుజం పైన వేసుకుని వచ్చారు కనుక ఇలా అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఈ రాక్షసులకు ఇక స్వర్గం యొక్క అధికారమే లేదు అన్నాడు. సర్వే సర్వులమైన మనమంతా కూడా యజ్ఞోపవీతార్హత, వేదాధికారం అన్న అంశాలు పక్కన పెట్టి శ్రావణ మాసాన్ని సంపదల మాసంగా మార్చుకునే విధానంలో ఆచారాన్ని ఎలా పాటించాలి అంటే ఇలా ఎడమ భుజం పైన కండువ వేసుకొని నిత్యము చేసేటటువంటి దేవతారాధనను ఆచరించాలి. వైదిక పరమైన గృహారంభ, గృహప్రవేశ సమస్త శుభకార్యాలు చేసే సమయంలో ఎడమ భుజం పైన కండువ ఉండాలి అంటుంది శాస్త్రం. భుజం పైన కండువ లేకుండా దేవతా దర్శనం చెయ్యకూడదు. ఆలయాలకు వెళితే భుజం పైన, ఎడమ భుజం పైన కండువ ఉండాలి. కండువ వేసుకోగానే శాస్త్రీయంగా మనం కనిపిస్తాం. సంప్రదాయపరంగా అందరికీ కనిపించగా ప్రతి వారు కూడా సంప్రదాయంగానే షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేసి 2 చేతులు జోడించి నమస్కారం అండి అంటారు. ఇది భారతీయం అంటే. కనుక శాస్త్రాన్ని, ధర్మాన్ని అనుసరించి శ్రావణ పౌర్ణిమ యజ్ఞోపవీతాలు మార్చుకునేవారు మార్చుకోగా సర్వే సర్వులమైన మనమంతా కూడా కండువ ఎడమ భుజం పైన ధరించేటటువంటి సంప్రదాయాన్ని పునః ప్రారంభిద్దాం. హయగ్రీవ జయంతి ఈనాటి మరొక విశేషం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. సర్వ విద్యలకు ఆధారం ఆ హయగ్రీవుడు. బ్రహ్మ విద్యకు ఆధారం హయగ్రీవుడు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందించేటటువంటి శ్రీ విద్యను అందించే పరమదైవం హయగ్రీవుడు. ఇది సత్యం, ఇది అసత్యం, ఇది పరమ ప్రమాణం, ఇది పరమ అప్రమాణం అనే ద్వంద్వ విషయాలను బోధించేటటువంటి పరమదైవం హయగ్రీవుడు. శ్రీమన్నారాయణమూర్తి ధరించిన 21 అవతారాలలో అత్యద్భుతమైన అవతారం హయగ్రీవుడు అని మనకు భాగవతం వివరిస్తుంది. అలాంటి హయగ్రీవుడు జన్మించిన రోజు కూడా ఈ రోజే కనుక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనమంతా కూడా సంస్కృత భాషా దినోత్సవాన్ని మహావైభవంగా పాటిస్తున్నాం. అన్ని భాషలకు జనని సంస్కృతము, జనని సంస్కృతంబు సర్వభాషలకును అన్నారు శ్రీకృష్ణదేవరాయల వారు. ఆ ధర్మాన్ని, ఆ శాస్త్రాన్ని, ఆ కావ్య మార్గాలను తెలుసుకొని విశేషంగా ఈ రోజున సంస్కృత భాషను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఏ భాషలో లేని ప్రత్యేకత సంస్కృతానికి ఉంది
కంప్యూటర్కి ఉపయోగపడేటటువంటి భాష ప్రపంచంలో ఏదైనా ఉందా? 5000 భాషలలో అంటే అది ఒకే ఒక్క భాష సంస్కృతం అని గుర్తించారు అత్యాధునికులు. డాట్ డాష్ కమాండ్కు లోబడేటటువంటి భాష సంస్కృత భాష. ఏకవచనం బహువచనం కాకుండా ద్వివచనం అనే ప్రత్యేకతతో కూడుకున్న భాష సంస్కృత భాష. హయగ్రీవ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంస్కృత భాషాభ్యసనానికి శ్రీకారం చుడదాం, కండువా వేసుకుందాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. సురభి అంటే బాహ్యంలో కామధేనువు అని పేరు. భాగవతంలో ఒక మాట అంటారు, ఆ కామధేనువు యొక్క సంతానమే ఈ గోవులన్నీ. లోకంలో మనం ఈ మాంస చిక్షువుతో చూడడానికి వీలైనటువంటి స్వరూపం ఏది అంటే గోమాత. గోమాత ఆరాధన, గోసేవ ఒక గొప్ప విశేషాన్ని పొంది ఉంది. ఇది వేదములు చెప్పింది. మీరు ఏ పురాణం చదవండి, ఏ కావ్యం చదవండి, గోవు యొక్క స్పర్శ లేకుండా ఉండదు. రామాయణాన్ని పరిశీలించండి. సీతారామ కళ్యాణ ఘట్టంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురి యొక్క వివాహమైన తరువాత ఒక్కొక్కరి పేరు మీద 1,00,000 గోవులు చొప్పున దశరథ మహారాజు గారు దానం చేశాడు. అసలు మహాభారతంలో ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణమే కదా, కథనంతటినీ కూడా అంత తిప్పేసాయి. గో సంరక్షణం కోసం పాండవులు అజ్ఞాతవాస సమయంలో కూడా బయటకు వచ్చేయడానికి సిద్ధపడిపోయారు అంటే ధర్మరక్షణలో, గో సంరక్షణలో వాళ్ళు ఎంత జాగ్రత్త వహించారు. అసలు పరశురామావతారంలో అంతమంది మీద గండ్రగొట్టలు పట్టుకు బయలుదేరాడు అంటే ఆవుని ఎత్తుకుపోయిన దగ్గరే కథా ప్రారంభం. ఎక్కడ చూసినా గోవుని రక్షించడం అనేటటువంటిది అంత ప్రధానంగా కనపడుతుంది. గోసేవ అంత గొప్పగా కనపడుతుంది. అందరూ శృతి స్మృతి చెప్పినట్టుగా కర్మలు చేయగలిగినటువంటి సమర్థత ఉన్నవారుంటారు, ఆ సమర్థత లేనివారుంటారు. సమర్థత ఉన్నవారి కొరకు, లేనివారి కొరకు కూడా స్త్రీ పురుష పండిత పామర వర్ణ వర్గ విభేదములు లేకుండా అందరినీ కూడా అనుగ్రహించడానికి వీలుగా పూజ అందుకోవడానికి ఈ లోకంలో వచ్చినటువంటి గొప్ప ప్రాణి గోమాత. అందుకే భూమాత ఎంత గొప్పదో, దేశమాత ఎంత గొప్పదో, శ్రీమాత ఎంత గొప్పదో, జనకమాత ఎంత గొప్పదో, గోమాత అంత గొప్పది. ఇప్పటికీ కాంచీపురంలో కామాక్షి పరదేవత సుప్రభాతం అయిపోగానే ఆవిడ దర్శనం చెయ్యాలి అంటే తెర తీయగానే అందరినీ పక్కకుండండి అని గోపృష్ఠాన్ని ముందు చూపిస్తారు. ఆ గోపృష్టము లక్ష్మీస్థానము. మహాభారతంలో భీష్మాచార్యుల వారంతటి వాడు అప్పశయ్య మీద పడుకుని చెప్పాడు, కోరి లక్ష్మీదేవి వచ్చి గోవు యొక్క పృష్ఠభాగమునందు స్థానాన్ని తీసుకుని నిలబడింది అని చెప్పి. కాబట్టి నిజానికి ఆ గోమాత సకల దేవతాస్వరూపిణి అయి ఉన్నది. బాలురు పూజ చేయొచ్చు, బ్రహ్మచారులు పూజ చేస్తారు, గృహస్థు పూజ చేస్తాడు, వానప్రస్థు పూజ చేస్తాడు, సన్యాసి పూజ చేస్తారు, పీఠాధిపతులు పూజ చేస్తారు. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, జీవన్ముక్తులు. చంద్రశేఖర భారతీ స్వామి వారు శారదాదేవికి పూజ చేయడం కోసమని శృంగేరిలో శారదా పరమేశ్వరి దేవాలయానికి వస్తుంటే బయట గుమ్మానికి అడ్డంగా ఎక్కడి నుంచో ఆవు వచ్చి పడుకుంది. గబగబా ఆయన అంతేవాసులు వచ్చి ఆవుని తట్టి లేపుతున్నారు స్వామివారు లోపలికి వెళ్ళాలని. స్వామివారు అన్నారు వద్దు వద్దు అని పీట వేయమని గోవు యొక్క పృష్ఠభాగానికి పూజ చేసి వెళ్ళిపోయారు గురునివాసులకి. శారద ఒకటి, గోవు ఒకటి కాదు, నా తల్లి బయటికి వచ్చి పూజ తీసుకుంది నా దగ్గర అని వెళ్ళిపోయారు. గోవు అంత గొప్పది మనం చెప్పడం కాదు, మహాత్ములు చెప్పారు, మహాత్ములు చేశారు. మనమెంతటి వాళ్ళం కాదని మాట్లాడడానికి. కాబట్టి అది శాస్త్రములు చెప్పిన విషయాన్ని ధిక్కరించి మాట్లాడటమే అవుతుంది. కాబట్టి గోసేవ అంత గొప్పటిగా వేద మంత్రములు కూడా అంగీకరించాయి. గౌర్వారగ్ని అన్నాయి. అగ్ని ఆరాధన అంత తేలిక విషయం కాదు. కానీ గోవుకి పెట్టినటువంటి గ్రాసం, గోవు ఒళ్ళు తుడిస్తే, గోవు సేవ చేస్తే అగ్ని యొక్క ఆరాధన చేసినట్టే. అగ్ని ఆరాధన చేస్తే ఏమొస్తుంది? శ్రియముచ్చేత్ హుతాశన, అగ్ని యొక్క అనుగ్రహం చేత శ్రియం కలుగుతుంది. గోవుకి గ్రాసం పెడితే, చేత్తో ఇంత గడ్డి పట్టుకుని ఆవుకి తినిపిస్తే, అగ్ని ఆరాధన చేస్తే ఏ ఫలితం వచ్చిందో గోవు యొక్క ఆరాధన చేత ఆ ఫలితమే వస్తుంది. అందుకే ఆ గోవు యొక్క సేవ, గో ప్రదక్షిణం
గో పూజ అంత గొప్పవయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారం, యావత్ భారతదేశాన్ని శంకర భగవత్పాదుల తర్వాత పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు శాంతాకృతిం హితవచ పరిభాషమాణం గంభీరభావమతులం విజితారిషక్కం దేవీ పదద్వయ సరోరుహ లోలభృంగం శ్రీచంద్రశేఖర యతీంద్ర మహన్నమామి అని కీర్తింపబడినటువంటి మహాపురుషులు ప్రతిరోజు గోపూజ చేసేవారు. ఎక్కడున్నా గోపూజ చేసేవారు. గోవు కనపడితే గ్రాసం పెట్టేవారు. గోవుని రక్షించడానికి వారి జీవితాంతం ఎంత బృహత్ ప్రయత్నం చేశారు. అంతటి మహాత్ములే గోపూజలు చేశారు, అంతటి మహాత్ములే గోసేవ చేశారు. కాబట్టి ఆ గోవు నుంచి వచ్చేటటువంటి పంచగవ్యములు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే గోమూత్రము, గోమయము, ఈ 5 కలిపి పంచగవ్య ప్రాసనం చేస్తే దాని వలన కర్మాధికారం సిద్ధిస్తుంది. కారణం, లోపల ఉన్నటువంటి మహాపాతకములు కూడా పంచగవ్య ప్రాశనం చేత దహింపబడుతున్నాయని శాస్త్రమే అంగీకరిస్తోంది. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. శాస్త్ర ప్రమాణం తప్ప మనమెవరం అవుననడానికి కాదనడానికి శాస్త్రంది అధికారం. కాబట్టి అంత గొప్పది గోవు. ఆ గోవు నుంచి వచ్చినటువంటి గోమయంతో అలికి భూశుద్ధి చేస్తున్నాం. గోవు నుంచి వచ్చినటువంటి నెయ్యి హోమం చేయడానికి ప్రధానమైనటువంటి ఉపకరణం. ఆ ఆవు పేడ పిడకలు హోమం చేయడానికి ఉపయోగిస్తారు. ఆ ఆవు నుంచి వచ్చినటువంటి నెయ్యి లేకపోతే హోమం చేయలేం. హోమం చేయలేకపోతే దేవతలకి హవిస్సు అందదు. హవిస్సు అందకపోతే వాళ్ళు సంతోషించరు. సంతోషించకపోతే వర్షం పడదు. వర్షం పడకపోతే భూమి మీద పంట పండదు. పంట పండకపోతే మనకు అన్నం లేదు, 4 కాళ్ళ ప్రాణులకు, ఇతర ప్రాణులకు అన్నం లేదు. భాగవతంలోనే దశమస్కంధంలో అంటారు, మఖము చేయ వజ్రి మెది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు. ఇన్నిటికి ఆధారమై నిలబడినటువంటిది గోమాత, సురభిస్వరూపం. అలాగే సురభి అంటే మనోహరమై మంగళప్రదమైనటువంటి మంచి సువాసన, పరిమళం. ఎక్కడ ఆ పరిమళము ఉంటుందో, మంద్రమైనటువంటి సువాసన ఉంటుందో, ఎక్కడ అటువంటి మనోహరమైనటువంటి లక్షణం ఉంటుందో దాన్ని సురభి అని పిలుస్తారు. సింహాచలం సంపంగి అని ఉంటుంది, పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగులో ఉంటుంది ఆ పువ్వు. ఆ పువ్వులోంచి వచ్చేటటువంటి సువాసన బహు అందంగా ఉంటుంది. చాలా మంత్రంగా ఉండి ఎంత అందంగానో ఉంటుంది ఆ పువ్వు. అలాగే చైత్రమాసం వచ్చిందనుకోండి, ప్రకృతి అంతా కూడా ఎంత అందంగా ఉంటుందో. రామాయణంలో దశరథుడు అంటాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు. వసంత ఋతువే సురభి. వసంత ఋతువులో చెట్లన్నీ చిగురుస్తాయి. ఎక్కడ చూసినా చెట్లన్నీ విరగపూసేసి ఉంటాయి. అసలు ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో, ఎంత సువాసనలతో ఉంటుందో. తుమ్మెదలు బారులు తీరి ఉంటాయి. ఒక్కొక్కసారి వసంత ఋతువులో ఆ కొండల మధ్యలోంచి మారేడు మిల్లి మీదుగా వెడుతున్నప్పుడు కార్లు అటు ఇటు నిలబడిపోతాయి. అరణ్యంలో పొద్దున్నే పువ్వులు వికసించగానే కొన్ని వేల తుమ్మెదలు వచ్చేసి రహదారికి అడ్డొచ్చేస్తాయి. వచ్చేస్తే ప్రయాణ సాధనాలు వెళ్ళలేక ఎక్కడికక్కడ నిలబడిపోతాయి. బాగా పువ్వులు వికసించి సూర్యోదయం అయిపోయిన తర్వాత ఈ తుమ్మెదలన్నీ అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాహనాలు వెడుతుంటాయి. కాబట్టి వసంత ఋతువు సురభి, గోమాత సురభి, కామధేనువు సురభి, ఇవన్నీ మనసుకి మంగళప్రదత్వం, బాహ్యంలో అపారమైనటువంటి పుణ్యాన్ని ఇస్తాయి. అంత గొప్ప గోస్వరూపంగా, కామధేను స్వరూపంగా, ఆ చంపక పుష్ప స్వరూపంగా, పరిమళ స్వరూపంగా, మనోహర స్వరూపంగా లోకాన్నంతటినీ రంజిల్లేటట్టుగా చేస్తూ, బాహ్యమునందు సంతోషాన్ని ఇస్తూ, ఆంతరమునందు కావలసినటువంటి పుణ్యాన్ని సమకూర్చుకోవడానికి సావకాశాన్ని కల్పించేటటువంటి తల్లి యొక్క విభూతి ప్రసరించినటువంటి లక్షణములకు సురభి అని పేరు. ఆ సురభిగా ప్రకాశిస్తున్న తల్లివి అమ్మా లక్ష్మి, నువ్వే, నీకు నమస్కారం అని ఆ నామంలో సురభి అన్న పేరుతో అమ్మవారిని కీర్తిస్తున్నారు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ